మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. రంగురంగుల పువ్వులతో విద్యార్థులను ఉపాధ్యాయులు అందంగా బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలంకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ ఆడడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, ప్రతి ఏటా బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకుంటామని తెలిపారు. పూలతో పూజిస్తాం కదా, కానీ పూలని దేవతగా పూజిస్తున్నాం ఇక్కడ. అంటే ఎంత గొప్ప ఫెస్టివల్ అర్థం చేసుకోవాలి మనం. అంటే తెలంగాణ మనం ఆవిర్భావం జరిగిన తర్వాత అప్పటి నుంచి మన బతుకమ్మకి చాలా విశిష్టత దక్కింది అన్నట్టు. అంతకుముందు లేదు, ఉంది కానీ అంత ప్రాముఖ్యత చెందలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం చాలా బాగా జరుపుకుంటున్నాం ఈ ఫెస్టివల్ని. సో ఇక్కడ మన కళాశాలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ 9 రోజుల బతుకమ్మ, ఎంగిల్పూల బతుకమ్మ అండ్ అటుకుల బతుకమ్మ అని చాలా పేర్లతో, అంటే 9 రోజులు జరుపుకుంటారు కదా, ఇలాగే జరుపుకోవాలని ఎవ్రీ ఇయర్ అందరూ సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో చేతి సంచుల నిండా పూలు కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలు తీసిండు ఓ అయ్యా మన చేతి పట్టి గాగుల గియ్య కళ్ళ ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెత్తన అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే నీకు గారాల
for having me here. I am honored to be a part of such a beautiful traditional celebration. Honestly, I would love to be in your position because I believe college is the best time of life. It feels like just yesterday I came out of college myself. And it is a time where you can spend your entire energy on learning how to manage your time, how to plan your career, and developing skills for that career. Now the government has also made up many new initiatives for skill development and offering so many new jobs where 1 in 3 of you can get a job within the state itself. And I'm so happy to see so many female students. No offense to the male students, you're also around here. But it's a lot of strength. It's a lot of strength for the state. And being a part of this celebration is just an honor for all of us. Thank you so much. Wish you a happy Dasara and